ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిలోని 81వ నామం నుండి 90 వరకు ఉన్న నామాల వివరణ. ముందుగా ఓం శ్రీ షోడశాక్షరి మంత్ర మధ్యగాయే నమో నమః. ఓం శ్రీ అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః. శ్రీ షోడశాక్షరి అంటే 16 అక్షరాలుగా ఉన్న మంత్ర మధ్యంలో ఉన్నటువంటి తల్లి. అంటే మంత్రానికి హృదయమై కేంద్రమై ఉంటూ మంత్రమంతా వ్యాపించి ఉంటుంది. ఇంకా ఆది అంతం లేనిది, తనకు తానే కలిగినది, దివ్యమైన మూర్తి కలిగిన తల్లి. నామరూపాలు లేని అమ్మవారు తనంత తాను భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహాన్ని ధరించారు. పంచభూత వికారాలకు అతీతమైన తత్వాన్ని దివ్య అంటారు. పంచభూత వికారాలు భౌమము, లౌకికం. ఇవి క్రమంగా మార్పునకు లోనవుతాయి, నశిస్తాయి. కానీ దివ్యమూర్తి అలౌకికమైనది, ప్రకృతి వికారాలకు అతీతమైంది. తర్వాతి నామం ఓం శ్రీ భక్తహంస పరాముఖ్య వియోగాయే నమో నమః. అంటే హంసలైన శ్రేష్ఠులైన భక్తులను విడిచిపెట్టకుండా ఉండేటటువంటి తల్లి జగన్మాత. పరాముఖము అంటే వెనక్కి తిరగడం, విడిచిపెట్టడం లేనటువంటిదన్నమాట. హంస అంటే శ్రేష్ఠతావాచకం. యోగులు హంస వంటి వారు. పాలు నీళ్లు కలిపి ఇస్తే హంసలు పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను విడిచిపెడతాయి. అలాగే యోగులు కూడా పరమాత్మ తత్వాన్ని మాత్రమే తీసుకొని ప్రాపంచిక స్పృహను విడిచిపెడతారు. అందుకే యోగులను హంసలు అంటారు. ఉదాహరణకి రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానంద. హంస శబ్దము సూర్యుడికి కూడా వాడతారనమాట. సూర్యుడు కాంతి స్వరూపుడు, యోగులు జ్ఞానస్వరూపులు. తర్వాతి నామం ఓం శ్రీ మాతృమండల సంయుక్త లలితాయే నమో నమః. సప్తమాతృకలతో సేవించబడుతున్నటువంటి తల్లి లలితాంబ. మాతృకా వర్ణముల రూపంగా ఉన్న తల్లి, సహస్రారంలో ఉన్న తల్లి, కుండలిని రూపిణి. నవావర్ణములతో కూడినటువంటి బిందు మండల మధ్య వాసిని అయిన లలితాంబ. అమ్మవారి శక్తులే మాతృమండలం. జగత్తును నడిపే శక్తులవి. బ్రాహ్మి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఐంద్రి, చాముండ, మహాలక్ష్మి, మాహేశ్వరి. సృష్టి చేసేటటువంటి శక్తి బ్రాహ్మి, స్థితికారిణి వైష్ణవి, లయకారిణి మాహేశ్వరి, ముల్లోకాలను శాసించేది ఐంద్రి, లోకాలకు ఉపకరించే దివ్య శక్తులను నడిపే శక్తి కౌమారి, అన్నప్రదాయిని వారాహి, అసుర సంహార శక్తి చాముండ, ఐశ్వర్యకారణ శక్తి మహాలక్ష్మి. మాతృకా వర్ణంలో 50 అక్షరాలు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత. 50 అక్షరాల అధిదేవతలతో కూర్చున్నటువంటి తల్లి. త్రైలోక్య మోహన చక్రం నుండి బిందువు వరకు 8 ఆవరణలు ఉంటాయి. ఈ 8 ఆవరణలలో ఉండే దేవతలందరూ కూడా మాతృమండలమే. తర్వాతి నామం ఓం శ్రీ భండ దైత్య మహాసత్వనాశనాయే నమో నమః. భండాసురుని యొక్క గొప్పదైనటువంటి సైన్యాన్ని నాశనం చేసిన లలితాదేవి. మనలో ఉన్న అసురీ శక్తులను అంటే రాక్షస గుణాలను తొలగించేటటువంటి తల్లి ఆ జగన్మాత. భండితి అంటే చీచి అని చీదరించుకునే గుణాలు అన్నీ ఒక మూర్తి కడితే ఎవరై ఉంటారంటే భండాసురుడు. జుగుప్సాకరమైనటువంటి దుర్గుణాల రాశి రాక్షసుడు అయిన భండాసురుడు. తర్వాతి నామము ఓం శ్రీ క్రూర భండ శిరశ్ఛేద నిపుణాయే నమో నమః. అంటే క్రూరుడైన భండాసురుని శిరస్సును ఛేదించినటువంటి తల్లి. అజ్ఞానం నుంచి ఆవిర్భవించిన దుర్గుణాలను ముందు తొలగించి అటు తర్వాత అజ్ఞానాన్ని నాశనం చేసిన తల్లి అని చెప్పడానికై ముందుగా అసుర సైన్యాన్ని సంహరించింది. ఇంతకుముందు నామంలో చెప్పుకొని తర్వాత నామంలో అంత సైన్యానికి మూలమైన ఆ రాక్షసుని సంహరించింది అని చెప్తున్నారు. తర్వాతి నామము ఓం శ్రీ ధాతృచ్యుత సురధీస సుఖదాయే నమో నమః. అంటే అమ్మవారు అసుర సంహారం చేసిందే లోకరక్షణ కోసం, దేవకార్యం కోసం. అసురులను శిక్షించి అనుగ్రహించింది, దేవతలను రక్షించి అనుగ్రహించింది. అటువంటి తల్లి జగదంబ. ఎప్పుడైతే
దేవతల లోకక్షేమం కోసం కలిగి ఉందో అప్పుడు ఆనందించినటువంటి లోకక్షేమకరి అయిన అమ్మవారిని ఓం శ్రీ ధాతృచ్యుత సురధీశ సుఖదాయే నమో నమః అని స్తుతించారు అందరు దేవతలు. ధాతృ అంటే బ్రహ్మ, అచ్యుత అంటే విష్ణు, సురాధీశ అంటే ఇంద్రుడు. ఈ విధంగా బ్రహ్మ, విష్ణు, ఇంద్ర వీరు ముగ్గురికి సుఖములను కలిగించినటువంటి తల్లి. వారితో కలిసి అందరికీ లోకరక్షణకై అమ్మవారు తనను తాను దివ్య మహిమ కలిగి వ్యక్తమై భండాసురులను, అసురులనందరినీ సంహరించింది. అప్పుడు లోక కళ్యాణం కలిగిన ఆనందంతో అమ్మవారి మహిమలను, ధైర్య సాహసాలను, లీలలను మొదలగు అన్ని మహిమలను కలిగిన అమ్మవారిని సర్వాధిక అని దేవతలందరూ కలిసి స్తుతించారు. తర్వాతి నామం వచ్చేసి ఓం శ్రీ రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణాయే నమో నమః. రక్తాక్ష అంటే ఎర్రని కళ్ళు కలవాడు, రక్తజిహ్వ అంటే ఎర్రని నాలుక కలవాడు అనే రాక్షసులను సంహరించిన తల్లి. భౌతిక విషయ లాలస నుంచి దూరం చేసి అంతర్ముఖత్వాన్ని కలిగించే తల్లి. రక్తాక్ష, రక్తజిహ్వ సేనాధ్యక్షులుగా, మంత్రములుగా ఉన్నవారిగా భావించవచ్చు. అసుర సంహార గాథలు, తత్వ సంకేతాలు దివ్య భూమికలలో జరిగిన గాథలే కావచ్చు. అందులో ఉన్న ప్రయోజనాన్ని మనం పరిశీలించాలి. అసుర సంహారం చేసేటప్పుడు అమ్మవారు ఎదురుగా నిలబడి అసురులను సంహరిస్తోంది అని భావిస్తే, అమ్మవారిని ఆరాధించేటప్పుడు అమ్మవారి ఎదురుగా ఉన్నది మనమే. అప్పుడు మన శరీరం అనే రాజ్యంలో, అంతఃకరణ అనే సామ్రాజ్యంలో ఆక్రమించుకుపోయినటువంటి అసుర భావాలను అమ్మవారు సంహరిస్తున్నారు. అమ్మవారి ఉపాసన చేస్తున్న కొద్దీ మనలో ఒక్కొక్క అసుర భావము తొలగిపోతుంది. ఒక్కొక్క అసుర భావం నశించడమే ఒక్కొక్క రాక్షస భావ సంహారం. ఈ భావంతోనే గమనించుకోవాలి. మనలో ఉన్న అహంకార, మమకార, రతిస్తమో గుణ ఇత్యాది అసురీ గుణాలను సంహరిస్తున్నటువంటి తల్లి అని భావించాలి. అసురీ గుణాలను సంహరించి సత్వగుణాలను రక్షించినప్పుడు మన జీవితం అంతా ఆనందకరంగా ఉంటుంది, జ్ఞానమయంగా సాగుతుంది. జీవితం ప్రయోజనమైన మోక్షాన్ని మనము పొందగలం. మోక్షానికి అడ్డంగా ఉన్న జ్ఞాన ప్రతిబంధకాలైన అసురీ శక్తుల సంహారం ఈ నామాల్లో చెప్తున్నారు. ఎర్రని కళ్ళు, ఎర్రని నాలుక అంటే నిరంతరము రుధిరపానం చేసే అసుర శక్తులు. రక్త అనే పదానికి అనురక్తి అని అర్థం. ఒక దాని మీద ప్రీతి, మోహం కలిగి ఉంటే ఆ భావాన్ని రక్త అని చెప్తారు. రక్తాక్ష అంటే భోగలాలసత దృష్టి కలిగినవాడు. రక్తజిహ్వ అంటే భౌతిక విషయాలు అనుభవించడం నందు లాలస కలిగినవాడు. విషయాలాలస, విషయాస్వాదన అనేవి జ్ఞానానికి అవరోధాలు కనుక, జీవుడి పతనానికి హేతువులు కనుక ఈ అసురీ గుణాలను శిక్షించి రక్షించే తల్లి ఆ పరమేశ్వరి. తర్వాతి నామం ఓం శ్రీ చండముండ నిశుంభాది ఖండనాయే నమో నమః. అంటే చండముండ, నిశుంభ మొదలైన రాక్షసులను సంహరించిన తల్లి. భౌతిక విషయ లాలస నుండి దూరం చేసి అంతర్ముఖ తత్వాన్ని కలిగించే తల్లి. ఆది అన్నప్పుడు ధూమ్రాక్ష, రక్తబీజ, శుంభ మొదలైన అనేక అసుర సైన్యాలను సంహరించినటువంటి తల్లి. చండముండులు అహంకార మమకారాలకు ప్రతీక. శుంభ నిశుంభులు రజస్తమో గుణాలకు ప్రతీకలు. తర్వాతి నామము ఓం శ్రీ మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయే నమో నమః. ఎందరూ రాక్షసుల్ని అమ్మవారు సంహరించినప్పటికీ మహిషాసుర మర్దిని అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి నామం. ఇది కూడా మార్కండేయ పురాణంలోని చండీ సప్తశతిగా వ్యవహరించబడుతున్నటువంటి దేవీ మహత్యానికి సంబంధించిన నామం. ఇది మహిషాసురుని యొక్క భుజబలాన్ని నిగ్రహించినటువంటి తల్లి. మహిషాసురుడు విర్రవీగి అనేక అసుర గుణాలతో అమ్మవారి మీదికి దాడికి వచ్చినప్పుడు అమ్మవారు కించిత్తు కూడా లెక్క చేయకుండా మహిషాసురుని మొదలుకొని అసురులనందరినీ సంహరించారు. అందుకే మహిషాసుర మర్దిని అనే భావము ఇక్కడ తెలియబడుతుంది. పై 6 నామాలన్నీ కూడా అసుర సంహారానికి సంబంధించిన నామాలే చెప్పబడ్డాయి. అసురులను సంహరించడానికి తనకు తానే వ్యక్తమైనటువంటి తల్లి జగదంబ అని చెప్పుకున్నాం. ధర్మోద్ధరణ, అధర్మ శిక్షణ, అసురీ సంహారణ తత్వాన్ని తెలియజేస్తుంది. లలితా అష్టోత్తర నామాలన్నీ కూడా ఎంతో ఔచిత్యం కలిగి ఒక్కొక్క భావాన్ని నిబిడీకృతమై కలిగి ఉన్నాయి. తర్వాతి నామంతో మళ్ళీ కలుసుకుందాం.
ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.